హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రవి. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు 30,000 దగ్గర నుంచి ₹1,00,000 వరకు ఓన్లీ ఒక 5 ఫోన్స్ మాత్రమే చెప్తాను. ఇది షార్ట్ లిస్ట్ చేసిన ఇంకొక షార్ట్ లిస్ట్ అనమాట. అందుకే తక్కువ ఫోన్స్ మాత్రమే ఉంటాయి. నేను మీకు ఆల్రెడీ 10,000 లోపు 10 నుంచి 20,000 రూపు కలిపి ఒక వీడియో, అలాగే 20 నుంచి 30,000 రూపాయల బడ్జెట్లో ఒక వీడియో, 2 వీడియోలు చేశాను. ఒకవేళ మీ బడ్జెట్ నేను చెప్పిన బడ్జెట్స్లో ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. అక్కడ కూడా వెరీ స్మాల్ లిస్టే ఉంటుంది, షార్ట్ లిస్ట్ మాత్రమే ఉంటుంది. అవి మీకు బాగా ఉపయోగపడతాయి. అండ్ ఈరోజు కూడా 30 నుంచి ₹1,00,000 కూడా కొన్ని మాత్రమే సెలెక్ట్ చేశాను. ఎందుకంటే 30,000 పైకి వెళ్తున్నారంటే ఇది చాలా డేంజరస్ బడ్జెట్. మీరు పెట్టే ప్రతి రూపాయికి అది ఖచ్చితంగా వర్త్ అనిపిస్తేనే రెప్యూటెడ్ బ్రాండ్స్, సక్సెస్ఫుల్ ఫోన్స్ మాత్రమే లిస్ట్లో పెట్టాను. ఒకవేళ ఇవి కాకుండా మీకు వేరే ఏదైనా బెటర్ ఆప్షన్ అనిపిస్తే యూ కెన్ గో. ఇది నా లిస్ట్ మాత్రమే, రిమెంబర్. అండ్ దాంట్లో వెరీ ఫస్ట్ మనం ఈ స్లాట్ని 3 భాగాలుగా విభజించాను నేను. ఒకటి 30 నుంచి 40, 40 నుంచి 50, 50,000 అబవ్. 30 నుంచి 40,000 రూపాయల బడ్జెట్లో అక్కడ టఫ్గా ఉన్నది 3 ఫోన్స్ గుర్తుపెట్టుకోండి. ఒకటి OnePlus 13R, రెండోది Pixel 9, అలాగే మూడోది Samsung Galaxy S24 స్నాప్డ్రాగన్ వేరియంట్. ఇక్కడ ఈ మూడిట్లో ఒకటి చెప్పమంటే మాత్రం ఆబ్వియస్గా నేను OnePlus 13R ఫైనల్ డెసిషన్ చెప్తాను. ఎందుకంటే రిప్యూటెడ్ బ్రాండ్ వాల్యూ, బెటర్ బ్యాటరీ, బెటర్ ఫాస్ట్ ఛార్జింగ్, అలాగే ఎక్కువసేపు బ్యాటరీ వస్తుంది, మంచి కెమెరాలు కూడా బాగానే ఉంటాయి. సో అందుకని దీనిని ఫైనలిస్ట్ చేశాను. OnePlus 13లో మీకు 1.5K రెజల్యూషన్తో 120Hz రిఫ్రెష్ రేట్తో స్నాప్డ్రాగన్ 8 Gen 3, ఇది కూడా ఫ్లాగ్షిప్ ప్రాసెసరే. LPDDR5X RAM టెక్నాలజీ, UFS 4.0, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలిషన్, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో విత్ 3x ఆప్టికల్ జూము, 2x ఆప్టికల్ జూము, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 6000 mAh బ్యాటరీ, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. ఇది చాలా సాలిడ్ ప్యాకేజే. బట్ ఒకవేళ మీకు సామ్సంగ్ లాంటి ప్రీమియం బ్రాండ్ నుంచి కావాలనుకుంటే ఈ OnePlus 13R మీకు 35,999 రూపాయలకు రాబోతుంది, అప్రాక్సిమేట్గా 36,000. అలాగే Samsung Galaxy S24 స్నాప్డ్రాగన్ వేరియంట్ 40,000కి వస్తుంది విత్ కార్డ్ ఆఫర్తో. 128GB వేరియంట్తోనే వస్తుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ అది మీకు చిన్న బ్యాటరీ, మీకు సామ్సంగ్ బ్రాండ్ వాల్యూ కావాలనుకుంటే దానికి వెళ్ళాలి. అలాగే ఇంకోటి Pixel 9 కూడా సూపర్ కెమెరాస్ ఉంటాయి, సూపర్ సాఫ్ట్వేర్ ఉంటుంది, సూపర్ బిల్డ్ క్వాలిటీ ఉంటుంది, సూపర్ బ్యాటరీ లైఫ్ బాగానే ఉంటుంది, అన్నీ బాగానే ఉంటుంది. కాకపోతే గేమింగ్కి పనికిరాదు. సో ఇవి దేనికి ఉండాల్సిన బొక్కలు దానికి ఉన్నాయి. అందుకని చూసుకొని మీకు ఒకటి తీసుకోమంటే నేను ఇక్కడ OnePlus 13R బ్రాండ్ వాల్యూ, బ్రాండ్ రెప్యుటేషన్, సర్వీస్ ఇవన్నీ చూసుకుంటే చెప్పాను. ఇక్కడ మీకు Vivo V60 ఉంటుంది, లైట్ తీసుకోండి. ఇంకా చాలా రకాల ఫోన్స్ ఉంటాయి, ఇవన్నీ లైట్ తీసుకోండి. గుర్తుంది కదా, ఓన్లీ ఒక ఫోను, 3 చెప్పాను, ఒకటి చూసుకోండి. 40 నుంచి 50,000 రూపాయల బడ్జెట్లో ఇక్కడ సింగిల్ ఆన్సర్ ఏంటంటే నాకు కనపడ్డ ఒక బెస్ట్ ఫోను iPhone 15. అది 43,749 రూపాయలకు వస్తుంది అమెజాన్లో. సో నన్ను అడిగితే ఇది వన్ అండ్ ఓన్లీ ది బెస్ట్ ఫోన్ అక్కడ 40 నుంచి 50,000 రూపాయల బడ్జెట్లో. అక్కడ మీకు Reno 14 Pro కూడా ఉంది, కెమెరాలు అద్భుతంగా ఉంటాయి ఆబ్వియస్గా. కాకపోతే ప్రాసెసర్ ఆ బడ్జెట్ని సాటిస్ఫై చేసేలాంటి ప్రాసెసర్ అయితే ఖచ్చితంగా కాదు. అలా చూసుకున్నప్పుడు ఇక్కడ మీకు iPhone 15 చాలా బెటర్ ఆప్షన్, అది నా నమ్మకం అనమాట. సో మీరు కావాలనుకుంటే మీరు తీసుకోండి. అండ్ వన్స్ 50,000 టచ్ అవుతుంటే ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఆల్రెడీ మీకు తెలుసు iPhone 16 50,000కి వస్తుంది, 51,999 కార్డ్ ఆఫర్తో 50,000కి వస్తుంది. అలాగే మీకు ఇక్కడ ఇంకొకటి నా పర్సనల్ ఫేవరెట్, ఒకవేళ ఆండ్రాయిడ్లోనే పవర్ఫుల్ కావాలనుకుంటే iQOO 13. ఇది మాత్రం ద క్లీన్ విన్నర్ అనమాట. అక్కడ iQOO 13 మీకు స్నాప్డ్రాగన్ 8 ఇలైట్తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ బ్యాక్ సైడ్ ఉంటాయి, 3x ఆప్టికల్ జూమ్ సపోర్ట్ చేస్తే టెలిఫోటో లెన్స్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ కూడా 32 మెగాపిక్సెల్, 6500 mAh వరకు ఏమో బ్యాటరీ విత్ 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 1.5K రెజల్యూషన్తో మంచి డిస్ప్లే ఉంటుంది. 144Hz గేమింగ్, సపరేట్ గేమింగ్ చిప్. గేమింగ్ లవర్స్కి మాత్రం ఇది తోపు. ఆండ్రాయిడ్లోనే కావాలనుకుంటే iQOO 13 అక్కడ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఫోన్స్ అనమాట, గుర్తుపెట్టుకోండి. కొంతమందికి కాంపాక్ట్ లవర్స్ ఉంటారు, కాంపాక్ట్ ఫోన్స్ కావాలనుకుంటే అప్పుడు Vivo X200 FE ఉంటుంది అక్కడ ఒకటి, అలాగే OnePlus 13S కూడా ఉంటుంది. సో ఆ రెండు కంటే పవర్ఫుల్గా కావాలనుకున్నప్పుడు ఇదే బెటర్. కాంపాక్ట్ కావాలనుకున్నప్పుడు అక్కడ బ్రాండ్ వాల్యూ కోసం OnePlus, కెమెరాల కోసం Vivo చూసుకోవచ్చు. అది అవి ఆప్షనల్ లాగానే పెట్టాను, గుర్తుపెట్టుకోండి. వన్స్ 55,000 బయటికి పోతే మీరు ఆల్రెడీ అక్కడ OnePlus 13 ఉంటుంది, అది కూడా మీకు అరౌండ్ 60,000కే ఏమో రాబోతుంది, అది కూడా చూసుకోవచ్చు. బట్ ఇంకా తక్కువ బడ్జెట్లోనే పవర్ఫుల్గా కావాలనుకుంటే బ్రాండ్ వాల్యూ పక్కకు పెడితే iQOO 13 అనేది చాలా బెటర్ ఫోన్, గేమింగ్ కోసం కూడా బాగుంటుంది. అలాగే ఇక్కడ iPhone 16 Pro ఉంది మీకు అక్కడ ఆప్షన్ ఆల్రెడీ, అది 70,000కి ఏమో వస్తుంది. iPhone 16 Pro Max 90,000కి వస్తుంది, అది ఐఫోన్ లవర్స్కి. ఆండ్రాయిడ్లో ఇంకోటి కావాలనుకుంటే ఇక్కడ 71,999కి Samsung Galaxy S24 Ultra వస్తుంది. సో పెద్ద తోపు డీల్ అయితే ఆబ్వియస్గా కాదు. ఇది లాస్ట్ టైమే మీకు 74,999కి వచ్చింది కాబట్టి జూలై సేల్లో. సో అందుకని ఇది మీకు ఇక్కడ లాస్ట్ ఆప్షన్ లాగా. ఆండ్రాయిడ్లోనే పీక్ పెర్ఫార్మెన్స్ కావాలి, పీక్ ఫోన్ కావాలనుకున్నప్పుడు ద ఓన్లీ ఆప్షన్ S24 Ultra అనమాట. చూసారా, మీకు మొత్తం మీద నీకు ఇచ్చింది
ఐదు ఆప్షన్స్. మీరు ఇవి కాకుండా ఇంకా వేరే ఏదైనా బెటర్ డీల్స్, డిస్కౌంట్స్, లూట్ డీల్స్లో వస్తే మీకు ఖచ్చితంగా నేను ఇన్ఫామ్ చేస్తాను. డీల్స్ ఛానల్లో యాక్టివ్గా ఉంటే ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇది నా లిస్ట్ మాత్రమే. ఈ లిస్ట్తో మీరు ఏకీభవించాలని నేను రూల్ లేదు. మీరు ఒకసారి చెక్ చేసుకోండి, షార్ట్ లిస్ట్ చేసుకోండి, పెట్టుకోండి. ఇన్ఫర్మేషన్ వస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తాం. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.